అయితే మన బ్రతుకు ద్వారా కూడా దేవుణ్ణి ఘనపరచాలి. మన బ్రతుకు ద్వారా కూడా దేవుని నామాన్ని స్తుతించాలి. మన వ్యక్తిగత జీవితం దేవుని నామాన్ని ఎప్పుడూ ఘనపరచాలి. ఇది దేవుడు కోరుకునేది. చాలా వరకు మనం అనేకులకు సువార్తను అందించాల్సినటువంటి అవసరము ప్రత్యేకించి మన మాటల ద్వారా కన్నా కూడా మన క్రియల ద్వారా, మన చేతల ద్వారా కూడా సువార్తను అందించగలం. మన క్రియల ద్వారా కూడా వారిని దేవుని వద్దకు నడిపించగలం. ఎందుకు అనంటే మన వ్యక్తిగతమైనటువంటి జీవితమే ఒక పెద్ద ప్రసంగం. మన వ్యక్తిగత జీవితమే ఒక పెద్ద సువార్త. కనుక ఈ జీవితం బాగుంటే అనేకులకు మనం సువార్తను అందించినట్టే లెక్క. కనుక మన జీవిత దినాలలో మనము దేవుని మహిమపరచుటలో, ఆయనను ఘనపరచుటలో ఏమాత్రము వెనకబడకుండా దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో ఆ చక్కటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని దేవుని మహిమ కొరకు కొనసాగించడమే భక్తి కలిగినటువంటి జీవిత విధానములో చేసేటువంటి పని. కనుక ఇందులో భాగంగానే ఒక మంచి పరిచారకుడు, దైవజనుడుగా ఉన్నటువంటి వాడు కూడా అని చెప్పొచ్చు. అలాంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎవరు ఆయన అంటే తీతు అనేటువంటి ఒక మంచి పరిచారకుడు. ఆయన గురించి మనం మాట్లాడుకుంటే పౌలు గారు అతని గురించి చాలా గొప్ప స్థాయిలో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన తీతు అనేటువంటి ఇతను ఒక అన్యుడు. ఇతడు ఒక అన్యుడు. ఎందుకు అనంటే గలతీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచన భాగం ప్రకారంగా చూస్తే ఇతడు గ్రీసు దేశస్థుడు. ఒక అన్యుడు. ఇతన్ని పౌలు రక్షించాడు. పౌలు సువార్తను అందించి పౌలు ద్వారా రక్షింపబడి పౌలు ద్వారా దేవుని యొక్క పనిలో బ్రతుకుతూ ఉన్నాడు ఇతని తీతు. ఇతను అన్యుడిగా ఉన్నప్పటికీ కూడా ప్రభువును అంగీకరించిన తర్వాత ఎంత ఉన్నతమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడో చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే పౌలు గారు చాలా మందితో పాటు ఇతన్ని కూడా మాట్లాడుతూ తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-4 వచ్చిన భాగాలలో ఆ చివరి మాటలో ఈ విధంగా సంబోధిస్తున్నాడు అతన్ని. అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు అని రాశాడు. అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు అని సంబోధించాడు. అంటే చాలా మందిని కుమారులుగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. చాలా చక్కగా మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు పౌలు గారు. అందులో భాగంగా తీతును కూడా ఇతడు నా నిజమైనటువంటి కుమారుడు అని సంబోధించాడు. అంతేకాదు తీతును గురించి మాట్లాడటంలో, తీతును గురించి చెప్పుటలో పౌలు గారికి ఉన్నటువంటి స్థితి ఏంటంటే ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు పౌలు గారు తీతును చూసినప్పుడు. ఎందుకంటే తీతులో ఉన్నటువంటి సుగుణాలు అలాంటివి. ఇతను మరి గ్రీసు దేశస్థుడే అయినప్పటికీ కూడా ఇతను ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. కనుక ఇతను ఈ మాటకు, తీతు అనేటువంటి మాటకు కనిపించుట, లేదు అనంటే వెలుగును ప్రకాశించుట అని అర్థం వస్తుంది. కనిపించుట లేదా వెలుగును ప్రకాశించుట అనేటువంటి అర్థం వస్తుంది. ఇక తీతుకు ఇంత గొప్ప స్థాయికి ఎదిగినటువంటి ఇతన్ని చూసి దేవుడు సంతోషించడమే కాకుండా పౌలు గారు కూడా చాలా ఆనందించాడు. కనుక తీతును గురించి కొన్ని సంగతులు మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అనంటే తీతును పౌలు గారు ఏం చేశారంటే కొరింథీ సంఘానికి పంపించాడు. ఎందుకంటే తీతులో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా జరిగినా, వాళ్ళు ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా, ఆ సంఘంలో ఏదైనా సమస్యలున్నా వారిని చక్కగా సముదాయించడం, వారికి మంచి మార్గంలో నడిపించడం, అక్కడున్న పరిస్థితులను చక్కదిద్దడం, ఇలాంటి పనులు ఒక చక్కటి నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి తీతు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తామంటే చూసి రమ్మంటే కాల్చి వస్తారంటే మరి 4 మంచి మాటలు చెప్పిరారా బాబు అంటే మొత్తం లేని మాటలు కూడా చెప్పి తగలబెడతారు వాళ్ళు కదా. తీతు అలాంటోడు కాదు, చాలా గొప్పవాడు, దైవికమైనటువంటి గుణాలు కలిగిన వాడు. కనుక ఒకసారి ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, చక్కగా నాతో పాటు ఏకీభించి మీరు చూడాలని కోరుతున్నాను. కొరింథీయులు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 12వ వచ్చిన భాగాన్ని చూద్దాము. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరితిని అంటున్నాడు. పౌలు గారు సువార్త ప్రకటించడానికి నాకు మంచి సమయం దొరికింది అంటున్నాడు. త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం దొరికింది. మంచి సమయం అంటే మనకి దేనికి మంచి సమయం? మంచి సమయం అంటే దేనికి మనకి మంచి సమయం చెప్పండి? పిచ్చపట్టి మాట్లాడుకోవడానికా, లేనిపోని కథలు చెప్పుకోవడానికా, ముసలం ముచ్చట్లు పెట్టుకోవడానికా? అది మంచి సమయం కాదు, అది వేస్ట్ కదా. సమయాన్ని పాడు చేసుకోవడం, దుర్వినియోగం చేసుకోవడం అంటారు దాన్ని. ఇతనికి ఇక్కడ మంచి సమయం అంటే ఏది అని అంటే
దైవికంగా దేవుని యొక్క మాటలు అందించగలిగేటువంటి సమయం. అలాంటి సమయంలో ఆత్మీయ సహోదరుడిగా ఉన్నటువంటి సహోదరుడు అంటున్నాడు తీతుని. రక్షించినప్పటికీ కూడా సహోదరుడు ఏమంటున్నాడు? నా సహోదరుడు అంటున్నాడు, సంబోధిస్తున్నాడు. నాకు దగ్గరవాడని దాని అర్థం, నన్ను ప్రేమించేవాడని అర్థం. కనుక తీతు కనబడపోయేసరికి అతని మనసులో నెమ్మది లేకుండా అయిపోయిందట. అంటే ఎంత ప్రేమించాడో అతన్ని చూడాలి మనం. అతను అంత ప్రేమించాలంటే అతనిలో ఎంత క్వాలిటీ ఉండాలో అర్థం చేసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని మనం లేకపోతే కంగారు వచ్చేద్దంటామా? అనం కదా. మనకి ఎంతో దగ్గరోళ్ళు అయితే వాళ్ళు కనబడకపోయేసరికి మనకు కూడా అలా అనిపిస్తూ ఉంటుంది. కనుక తీతు కనబడకపోయేసరికి మనసంతా నెమ్మది లేకుండా పోయింది అని బాధపడుతున్నాడు తీతును గురించి. అంతేకాదు అదే తీతును గురించి మాట్లాడుతూ 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో 6వ వచన భాగం చూడండి. 6, 7 వచనాలు కూడా. 7వ అధ్యాయము 6వ వచనంలో, ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించును అన్నాడు. తీతు రాక వల్ల ఏం కలిగిందంట? ఆ ప్రాంతంలో అక్కడికి తీతు వచ్చేటప్పటికి ఆ ప్రాంతములంతా కూడా ఎంతో ఆదరించబడ్డారంట. మనకు ఆదరణ ఎప్పుడు కలుగుతుంది? మనం ఏదైనా తప్పు చేసినప్పుడో, లేదా బాధలో ఉన్నప్పుడో, కష్టంలో ఉన్నప్పుడో ఎవరైనా మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడి, నువ్వు ఏమి బాధపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అని దేవుని యొక్క 4 మంచి మాటల చేత ధైర్యపరిచినప్పుడు మనకి ఎక్కడ లేని ఆదరణ కలుగుతుంది. అంతేగాని నువ్వు అలాంటోడివి, ఇలాంటోడివి, అలాంటి దానివి, అందుకే నీ బతికి ఎలా తగలడింది అని 4 మాటలు మనల్ని తుంచనాడితే మనకు ఆదరణ కాదు వచ్చేది. మరింత ఎక్కువ బాధ కలుగుతుంది, మరింత ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటాం. అయ్యో ఇలాగైపోయింది, ఏదో 4 మంచి మాటలు చెప్తాడు అనుకుంటే ఇంకా నన్ను బాధ పెట్టాడు, పుండు మీద కారం చల్లిపోయాడేట్రా బాబు అని బాధపడతాం. కానీ తీతు కనపడేటప్పటికి ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి అందరికి కూడా ఏం కలిగిందంట? ఆదరణ కలిగిందంటే. అక్కడితో ఆగలేదు అది. చూడండి, అక్కడ తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను, మీ అంగలార్పును, నా విషయమే మీకు కలిగిన అత్యాశక్తిని మాకు తెలుపుచ్చు అన్నాడు. అతను ఏ విధమైనటువంటి ఆదరణ కలిగిస్తున్నాడు చూడండి. మీ యందు మీ అత్యభిలాష, మీ అంగలార్పు అన్నాడు. అంటే తనున్నటువంటి ఆ కొరింథీ సంఘంలో జరిగినటువంటి సందర్భాలను చూసి వారికి ఉన్నటువంటి అత్యాశక్తి, వారికి ఉన్నటువంటి అభిలాషను గురించి చెబుతూ పౌలు గారి పట్ల కూడా వాళ్ళు ఎంత అత్యాశక్తితో ఉన్నారో ఆ మాటలు కూడా వాళ్ళకి చెబుతున్నాడట. అంతేకాదు అక్కడ గనుక నేను మీ విషయమై పొందిన ఆదరణ వల్ల కూడా మమ్మల్ని ఆదరించిన కనుక నేను మరీ ఎక్కువగా సంతోషించుతుంది. ఎంత సంతోషం వచ్చింది అంటున్నాడు. తీతు రావడం వల్ల సంతోషం కలిగింది, తీతు రావడం వల్ల ఆదరణ కలిగింది. అంతేకాదు తీతు ఆ ప్రాంతానికి కనబడకపోయేటప్పటికి వేదన వచ్చింది. దీన్ని బట్టి తీతుని మనం ఎలా అంచనా వేయాలి? ఇప్పుడు చూసారా, తన వ్యక్తిగత జీవితం ద్వారా, తన యొక్క గుణాల ద్వారా సంఘాన్ని, సహవాసమును కూడా దైవికంగా నడిపించడానికి నేను సిద్ధపడ్డాడు. అంతేకాదు తన వ్యక్తిగత జీవితం అంత చక్కగా కనబడుతుంది ఎదురుగుండా. మనలో చాలా మంది ఎక్కువగా నటన కనిపిస్తూ ఉంటది. పైకి ఒకలాగా ఉంటారు, లోపలేమో ఒకలాగా ఉంటారు. పైకి చాలా భక్తిపరుల్లాగా కనపడతా ఉంటారు, పైకి చాలా బాగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే అమ్మ బాబోయ్ పరలోకమే దిగొచ్చినట్టుగా ఉంటది. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని చూస్తే మాత్రం అస్సలు బాగోదు. ప్రార్థన చాలా బాగుంటది, వాళ్ళు ఉపయోగించే పదాలు చూస్తున్నా కూడా చాలా బాగుంటుంది, కానీ వ్యక్తిగత జీవితం బాగోదు. ఆ ప్రార్థన వల్ల, ఆ సహవాసం వల్ల, ఆ మాటల వల్ల వారికి ఉపయోగం ఉండదు, చుట్టూ ఉన్న వారికి కూడా ఏమాత్రమో ఉపయోగం ఉండదు. కానీ తీతు చూడండి, అందరికీ ఆదరణ కలిగించాడు, అందరికీ సంతోషాన్ని కలిగించాడు. పౌలు గారి యొక్క ఆసక్తిని, సంఘం పట్ల అతనికి ఉన్నటువంటి ప్రేమను కూడా వారికి తెలియజేయడం వల్ల పౌలు గారు కూడా చాలా ఆనందపడ్డాడట. అంతేకాదు 13వ వచన భాగం కూడా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 13వ వచన భాగంలో, ఇందుచేత మేము ఆదరింపబడితిమి, అయితే అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందిన అతని సంతోషమును చూచి మేము మరి ఎక్కువగా సంతోషించితిమి అంటారు. తీతు వల్ల ఏం చేశాడంటే ఆదరణ కలిగించడమే కాదు, తీతు యొక్క ఆత్మ అందరి వల్ల విశ్రాంతి పొందిందంట. తీతు యొక్క ఆత్మ అంటే స్పెషల్గా ఏదో అతనికి కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మ కదా, అతనికి అలాగంటే ఆత్మ కాదు. మనలో కూడా ఆత్మ ఉంది కదా కదా. శరీరానికి ఉండేటువంటి ఆ సంతోషం వేరు, ఆత్మలో ఉండేటువంటి సంతోషం వేరు. అది అర్థం చేసుకోవాలి. శరీరంలో ఉన్నటువంటి సంతోషం మంచి బట్టలు వేసుకుంటే వస్తుంది, మంచి తిండి తింటే వస్తుంది, మంచి ఊరికి వెళితే వస్తుంది, 10 మందితో కలిసి సంబరాలు చేసుకుంటే వస్తుంది. ఇది శరీరంతో ఉండే సంతోషం. ఆత్మలో ఉండే సంతోషం అలా కాదు. శరీరం పాడైపోయినా పెద్దగా పట్టించుకోదు, శరీరం కుళ్ళిపోయినా పెద్దగా పట్టించుకోదు. కానీ దైవికమైనటువంటి గుణాలతో మంచి మాటలు హృదయంలో పడేటప్పటికీ ఆ హృదయం ఆనందపడుతుంది. చూశారు, అది ఆత్మానందం. అది ఎప్పుడు కలుగుతుందంటే దేవుని యొక్క మంచి సుగుణాలు కలిగినటువంటి విషయాల్లో
దైవికమైనటువంటి పనుల్లో కలుగుతుంది. ఇది అందరికీ రాదు. ఇది తీతులో కూడా ఉంది. చూసారా? శరీరం ఎలాగున్నా పర్వాలా, కానీ ఆత్మలో ఎప్పుడు ఉండాలంటే ఆనందం ఉండాలి. ఎప్పుడు కూడా కృంగిపోయే పరిస్థితులకి ఉండకూడదు. తీతు అది కలిగిస్తున్నాడు. చూసారా? ఒక పక్క తను వ్యక్తిగతంగా వాళ్ళతో ఏం మాట్లాడాల్సిన పని లేదు. తన వ్యక్తిగత జీవితం ద్వారానే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అది నిజమైన ఆరాధన అంటే. అంతే కదా, అక్కడ మరొక మాట కూడా ఉంటుంది. 14 వచనం కూడా చూడండి. ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినా నేను సిగ్గుపరచబడలేదు. మేమేలాగూ అన్నిటినీ మీతో నిజముగా చెప్పితిమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమే చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడి నిజంగా కనబడుతున్నాయి అంటాడు. అతిశయపు మాటలంటే పౌలు గారే అంటాడు, అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను అనే మాట ఉంటుంది కదా బైబిల్లో మనం తెలుసుకున్నప్పుడు. అతిశయించేవాడు ఎందులో అతిశయించాలంట? ప్రభునందే అతిశయించాలి తప్ప ఇంకా లోకమందు ఎందులోనూ కూడా అతిశయించడానికి లేదు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచ్చిన భాగం చదవండి. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలని రాయబడి నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. అంటే ఎవరికన్నా అతిశయం కలిగిందంటే, అతిశయం అంటే సంతోషం, ఆనందం, నేను అనేటువంటి ఆ భావం వస్తే అది ప్రభులో రావాలి. నేను ఆరాధించగలుగుతున్నాను, నేను ప్రేమించగలుగుతున్నాను, నేను చెప్పగలుగుతున్నాను, నేను పాడగలుగుతున్నాను, నేను మంచిగా ప్రార్థించగలుగుతున్నాను. ఈ అతిశయం వేరు. నేనే చేస్తున్నాను, నేనే ఉంటున్నాను, నేనే పాడుతున్నాను. ఇదేంటిది? ఆత్మీయ గర్వం అంటారు దీన్ని ఆత్మీయ గర్వం అంటారు. నేను పాడగలిగాను, నేను చెప్పగలిగాను. ఇది అతిశయం. కనుక ఎలాంటి అతిశయం వచ్చినా అది ఎందులో రావాలంటే ప్రభువునందే రావాలి తప్ప ఏ విషయంలో రాకూడదు. అది ఆత్మీయమైనటువంటి స్థితిలో ఎదుగుదల చక్కగా అది ఎందులో ఉందంటే తీతు గారిలో ఉంది. అంతేకాదు, తీతు గారిలో ఉన్నటువంటి మరొక మంచి గుణం ఏంటంటే 8వ అధ్యాయంలో ఉంది చూడండి. 8వ అధ్యాయంలో 6వ వచన భాగం. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 6వ వచన భాగం. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టెనో అలాగున దాన్ని ఆ ఫ్యాన్లన్నీ కట్టేసి ఇప్పుడు చదువుదాం చూడండి. అక్కడ ఏమనుంది? అక్కడ తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలుపెట్టెనో అంటాడు. ఏది మొదలుపెట్టాడు అంటే సంఘాన్ని అభివృద్ధి చేయటంలో, సంఘాన్ని దేవుని పని కొరకు ఇచ్చుటలో, కానుకలు ఇచ్చుటలో కూడా సంఘాన్ని ప్రేరేపించి ఆ సంఘాన్ని అభివృద్ధి పరిచాడట కొరింథీ సంఘంలో. ఆ తర్వాత కొరింథీ సంఘాన్ని విడిచిపెట్టి మరలా వెళ్ళిపోయిన వాడు మరలా తిరిగి రావాలి, ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేయాలని పౌలు గారు అంటాడు. ఎందుకంటే యెరూషలేములో ఉన్నటువంటి సంఘం కాస్త బలహీనంగా ఉంది, అంటే దరిద్రతలో ఉంది, లేమి గల సంఘంగా ఉంది. కనుక మిగిలిన సంఘాలన్నీ కలిపి ఆ సంఘానికి సహాయం చేయాలని పౌలు గారు చెప్తున్నాడు. అలా సహాయం చేయటంలో తీతు ఈ కొరింథీ సంఘాన్ని ప్రేరేపించాడు. తర్వాత దాన్ని పూర్తిగా కొనసాగించాలన్న ఉద్దేశంతో తీతును మరలా అక్కడికి వెళ్ళమంటున్నాడు. ఆ పైన కూడా మనం చూస్తే మాసిదోనియా సంఘాలకు అనుగ్రహింపబడిన దేవుని కృప అన్నాడు. ఏముంది వాళ్ళకి దేవుని కృప అంటే, వాళ్ళు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించను అన్నాడు. అంటే నిరుపేదలుగా ఉన్నా కూడా వాళ్ళు దేవునికి ఇవ్వడంలో సంతృప్తి కలిగి ఉన్నారట. తీతుని అక్కడ పంపించి మరలా అంటున్నాడు కదా, మీరు దేవునికి ఇవ్వాలి, మీరు దేవుని కనికరించాలి, దేవుని పనిలో మీరు నడవబడాలి. కనుక మీరేం చేస్తారంటే ఆ పనిని తిరిగి సంపూర్తి చేయాలని మరలా తీతుని అక్కడికి వెళ్ళమని బతిమాలుకుంటున్నాం అంటున్నాడు. మేము వేడుకుంటున్నాం అంటున్నాడు పౌలు గారు. ఇప్పుడు చెప్పిన ఈ విషయాలు ఎందులోనైనా సరే మీరు గమనించండి. తీతు గాని పౌలు గాని వారి వ్యక్తిగత విషయాలు గాని వారి వ్యక్తిగత ఆలోచనలు గాని కోరుకున్నారా? మాకిలా సహాయం చేయండి, మాకిలా ఏమని అన్నారా? అసలు ఏ విషయంలోనూ కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఏమీ చెప్పుకోలేదు. వాళ్ళు మాట్లాడేదంతా ఒకటే, దేవునికి ఇవ్వండి, దేవుని పని చేయండి, దేవునిలో ఉండండి, దేవుణ్ణి ఆదరించగలిగేటువంటి పనులు చేయండి అని మాత్రమే మాట్లాడుతున్నారు. ఇది తీతులో ఉన్న సుగుణం. తీతులో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు చూసారా? అతను కనబడకపోయేసరికి వాళ్ళందరికీ ఏం కలిగిందంట? మాకు వేదన కలిగిందన్నారు. అతను కనబడి వచ్చేటప్పటికి ఆదరణ కలిగిందన్నారు. అతన్ని చూసేటప్పటికి సంతోషం కలిగిందన్నారు. అంటే అతడు సంఘం పట్ల కూడా బాధ్యత కలిగిన వాడు. ఎవరైనా తీతు బాధ్యత కలిగిన వాడు కనుకనే సంఘాన్ని పట్టించుకుంటున్నాడు. మనం చూస్తే చూడండి మళ్ళా 16వ వచనం చూడండి. 8వ అధ్యాయము 16వ వచనం చూడండి.
మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించును గాని అతనికి విశేషాసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు అని. ఆ తర్వాత సంఘమంతా కలిపి కాస్త సొమ్మును పోగు చేశారట వాళ్ళు. తీతును అది పట్టుకుని యెరూషలేము సంఘానికి వెళ్ళి అక్కడ ఇచ్చిరమ్మంటున్నాడు. చూడండి 19వ వచనంలో, అంతేగాక మరియు 18వ వచనంలో, మరియు సువార్త విషయముల సంఘములన్నిటిలోనూ ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సు కనపరచు నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యమును విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలని సంఘములు వారు అతనిని ఏర్పరచుకున్నాడు. సంఘాలన్నీ కలిపి తీతు రావాలి మా దగ్గరికి అంటున్నారంట. పౌలు గారు కూడా ఈ ఉపకార ద్రవ్యాన్ని పట్టుకుని నువ్వే పట్టుకుని వెళ్ళాలి అంటున్నారంట. అంటే ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్థం చేసుకోవాలి తీతు కదా, ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఈ రోజున ఎవరిని నమ్మగలం? ఎవరిని నమ్మగలం? ఇంట్లో వాళ్ళనే నమ్మలేం. అసలు ఎప్పుడెప్పుడు మనల్ని నమ్మలేస్తారని భయం వెళ్ళు. మామూలుగా నమ్మలు. అసలు ఎప్పుడు ఎలా రివర్స్ అయిపోతారో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు వ్యతిరేకిస్తారో తెలియదు. ఇంట్లో వాళ్ళని ఎవరిని నమ్మలేకపోతున్నాం. కానీ నువ్వు ఇంట్లో వాళ్ళని నమ్మలేకపోతున్నావు, మరి ఆత్మీయులైనా నమ్మాలి కదా, ఆత్మీయ స్థితిలో ఉన్న వాళ్ళనైనా నమ్మాలి కదా. వారిని కూడా నమ్మలేనటువంటి స్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కానీ తీతు మాత్రం ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. చూడండి, అక్కడ ఒక మంచి మాట రాయబడింది. అక్కడ 21వ వచనంలో, ఏలయనగా ప్రభువు దృష్టి యందును మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకుంటున్నాం. ఎందులో పడాలని అంటే ప్రభు దృష్టిలోనూ అలాగే మనుషుల దృష్టిలో కూడా యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచిస్తున్నాం. వాటిని ఎందుకు ఆలోచించాలి? ప్రభు ఎలాంటి ఆయన నమ్మకమైన వాడు, ఆయన పరిశుద్ధుడైన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆ సుగుణాలు దేవునితో పాటు ఉండడమే కాదు, మనుషులందరి దృష్టిలో కూడా వాటిని కనపరచాలని ప్రయత్నం చేస్తున్నాం అంటున్నాడు. సాధారణంగా మనం ఎవరిని ప్రేమించాలి? నీ కుటుంబాన్ని ప్రేమించాలి కదా, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి కదా, సాటి మనుషులను కూడా ప్రేమించాలి కదా. దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే ఇవన్నీ చేస్తావు. దేవుణ్ణి ప్రేమిస్తేనే ఇవన్నీ చేస్తాం. మనకి ఇందులో ఉంటది కదా, యోహాను రాసిన మొదటి పత్రికలో. చూడండి ఆ మాట ఒకసారి చదువుదాం, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఒకసారి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక మనం ప్రేమించున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును అన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తానంటున్నావు, కానీ సాటి సహోదరిని మాత్రం ప్రేమించలేకపోతున్నాం. మరి దేవుణ్ణి ప్రేమిస్తే మిగతా వాళ్ళని కూడా ప్రేమించగలుగుతాం. దేవుణ్ణి ప్రేమించకపోతే ఇంకేమీ చేయలేం. కనుక అందరినీ ప్రేమించమన్నాడు. అందరి కొరకు ప్రార్థన చేయమన్నాడా? కొందరి వరకే ప్రార్థన చేయమన్నాడా? ఇప్పుడు మన దేశంలో ఎంతమంది ఉన్నారో అందరినీ ప్రేమించాలి, అందరినీ ప్రేమించే ప్రార్థించాలి. అవసరమైతే మనం చేయగలిగిన పనులు ఏమైనా ఉంటే కనుక అవి చేయాలి. అది ప్రేమించడం అంటే. అంతేగాని నాకు ప్రేమ ఉంది అని వ్యతిరేకిస్తే అది ప్రేమ లేనట్టే కదా. కనుక ఆ రోజున తీతు అన్ని విషయాల్లో కూడా మంచి ప్రేమ కలిగిన వాడు గనక పౌలు గారు అతను కూడా కలుపుకున్నట్టున్నాడు, మేము ప్రభు దృష్టి యందు మాత్రమే కాదు మనుషుల దృష్టి యందు కూడా యోగ్యమైన వాటిని శ్రద్ధగా ఆలోచిస్తున్నాం, ఏం చేయాలి ఏంటి అనే విషయాలు. అక్కడ దాకా మేము ఆగలేదని చెప్పి 22వ వచనంలో చూడండి మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 22వ వచన భాగం. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుతున్నాం, మా సహోదరుని తీతు చాలా సంగతులలో అనేక పర్యాయములో అతనిని ఏం చేశారంట? అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడని, ఇప్పుడు మీడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడని తెలుసుకున్నాం. నమ్మకస్తుడు అతన్ని పరీక్షించారంట. పరీక్షించంటే ఏం చేస్తారమ్మా? పరీక్షించడం అంటే ఏం చేస్తారు? ఫ్యాన్లన్నీ ఏంటి అలాగైపోతారేటమ్మ బాబు? పరీక్షించడం అంటే ఏం చేస్తారు? కొన్ని చోట్ల యజమానులు ఏం చేస్తారంటే, వీడు అసలు మంచివాడు కాదా, వీడికి ఉన్న ఉద్దేశాలు ఏంటి, వీడికి ఉన్న బలహీనతలు ఏంటని తెలుసుకోవడం కోసమని అప్పుడప్పుడు 10,000 రూపాయల కట్ట ఆ మంచం మీదో, ఆ బీరువా మీదో, లేకపోతే టేబుల్ మీద వదిలేసిపోతారు. కానీ యజమానికి తెలుసు నిన్ను పరీక్షిస్తున్నాడు. అది పరీక్ష అంటే, పిల్లలు రాసే పరీక్షలు కాదు. కనుక పరీక్ష అనేది చాలా మంచిది తెలుసా. పరీక్ష వల్లే మన గుణగణాలు ఏంటో బయటపడతాయి. ఆ రోజున అన్ని సందర్భాల్లో కూడా తీతుని ఏం చేశారంట? పరీక్షించారు.
పరీక్షించకుండా ఈ పని చేయడానికి లేదు, కంపల్సరీ పరీక్షించాలి. కనుక అలా పరీక్ష చేసినప్పుడు అతడు ఆసక్తి గలవాడని, ఇప్పుడు మీ ఎడల అతని కలిగిన విశేష నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడని తెలుసుకుంటున్నాం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడు, మీ విషయంలో నా జత పనివాడు. ఎవడైనా ఒకవేళ వచ్చి తీతు ఎవడరా అనంటే పౌలు యొక్క పరిచారకుడు, పౌలుతో పాటు పరిచారకుడు, పౌలుతో పాటు సాటి సహోదరుడు అని చెప్పండి అంటాడు. అంటే ఎంత నమ్మకాన్ని పెంచుకున్నాడు చూడండి. ఇప్పుడు విన్నారా, ఎంత నమ్మకాన్ని పెంచుకున్నాడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఒక అన్యజనుల్లో నుంచి వచ్చినటువంటి ఒక సహోదరుడు విశ్వాసమందు స్థిరపరచడమే కాకుండా సంఘాలన్నిటిలోనూ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడంటే ఎంత నమ్మకస్తుడండి, ఎంత నమ్మకస్తుడు లోపలికి. కానీ తీతును గురించి పౌలు గారు అంటాడు, నా జత పనివాడు. ఒరే తీతు ఎవడరా అని అడిగితే నా జత పనివాడని చెప్పు, సంఘ పరిచారకుడు అని చెప్పు, నా సహోదరుడని చెప్పు. అంటే ఎంత నమ్మకాన్ని నిజంగా కనపరుస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ఎంత గొప్పగా అతని గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుందండి. మాట్లాడుతూ ఉంటే మన సహోదరులని ఎవడు అడిగిన ఎడల వారు సంఘపు దోతలని చెప్పండి అంటాడు. అంటే అంత చక్కగా అతన్ని నమ్మి విశ్వాసం ఉంచాడు. పౌలు గారు తీతును ఆకాశాన్ని ఎత్తాడు. కారణం ఏంటంటే తీతులో ఏమాత్రం గర్వం కూడా లేదు. కేవలం అతను ప్రభు గురించి నేను చేయగలిగింది ఏంటి అని ఇదే ఆలోచించేవాడు. అయినా సరే ఆ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది నిందలు మోపారు. మంచి పనికి ఎప్పుడు ఆటంకాలే ఉంటాయి. ఎవరొకరు ఏదోటి అంటనే ఉంటారు. మనల్ని కృంగదీయడానికి వాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. వాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. మనం ముందుకు పరిగెట్టాలనుకుంటాం, ఒక చిన్న మాట, చిన్న విషపు చుక్క అలా పడేస్తారు. ఆ మాటతో మనం ఏమైపోతాం, కునుగుపోయి మిగతా పనంతా విడిచిపెట్టేసి ఏడుతో కూర్చుంటాం. కానీ పౌలు గారు అలా ఏడవలేదు. పౌలు గారు కొన్ని చోట్ల గద్దించాడు. చూడండి ఒకసారి అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 17వ భాగం, 17వ వచనం. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలనైనా మిమ్మల్ని మోసపుచ్చి అర్జించుకుంటున్నా మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని కదా. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకున్నాడా? ఏమంటున్నాడు చూసారా? అంటే ఏంటి, మమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని దోచుకున్నారనే మాట పౌలు గారిని కూడా అనేసుంటారు అన్నమాట. వాళ్ళు అర్థం చేసుకోవాలి. యథార్థవంతులు బడి ఏడుస్తారు కానీ దుర్మార్గులు మాత్రం నువ్వు సూపర్ అంటారు. దుర్మార్గులు ఎప్పుడు మంచిగా కనబడతారు. ఎంత ప్రమాదమో చూడాలి. కాబట్టి పౌలు గారు గద్దిస్తున్నాడు, నేను కానీ అతను కానీ ఎప్పుడైనా తిన్నామా, ఎప్పుడైనా మోసం చేశామా, ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టామా అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎలాంటి నమ్మకంగా దేవుని కొరకు బ్రతికినా ఏదొక నింద ఏం చేస్తారు, ఖచ్చితంగా మోపుతారు. ఎందుకనంటే సంఘాన్ని పాడు చేయాలి, సహవాసాన్ని దెబ్బతీయాలి, ఐక్యమత్యాన్ని దెబ్బతీయాలి అని అపవాది పన్నినటువంటి ఉచ్చులో కొన్ని భాగాలు అవి. వాళ్ళందరూ చేయరా, నువ్వు అక్కడ వెళ్ళి ఓ చేసేయాలి, అక్కడికే వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళి కూర్చో అంటే పనికి వెళ్తూ ఉంటే వెనక లాగేయడానికి అపవాది కూడా చాలా చక్కగా పన్నాగాలు పన్నుతాడు. ఇవన్నీ కూడా దుష్ట పన్నాగాలు. ఎదగాలనుకున్నవాడు, ఫలించాలనుకున్నవాడు, దేవుని కొరకు బ్రతకాలనుకున్నవాడు ఇవేమీ పట్టించుకోడు. నేను దేవుని పనిలో ఉండాలి, నేను దేవుణ్ణి మహింపరచాలి, ఇవన్నీ నాకు అనవసరం. ఇంకెవరిని పట్టించుకోరు. దేవుని కొరకు నేను ఏమన్నా చేయగలనా అని సిద్ధపడతారు, ఆ పనిలోకి వెళ్ళిపోతారు. తీతు ఎంతో చక్కగా అన్నిటిని కూడా క్రమంగా చేసుకుంటూ పోతా ఉన్నాడు, ఇంకేమి పట్టించుకోవాలి. అందుకే నేను తీతుకి ప్రత్యేకించి ఒక లెటరే రాశాడు పౌలు గారు. చూడండి, తీతుకు రాసిన పత్రిక ఒక లెటరే రాశాడు. కాపరి పత్రికలని ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. తిమోతి మొదటి 2 పత్రికలు, తీతుకు పత్రిక, ఇవన్నీ కాపరి పత్రికలు అంటారు. తీతుకు ఒక లెటరే రాశాడంటే ఆయన మరి ఎంత స్థాయిలో ఉన్నాడు చూడండి. ఆ లెటర్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు, పరిశుద్ధ గ్రంథంలో దాన్ని ఇమిడ్చిచ్చాడంటే ఎంత క్యారెక్టర్ చూడాలి. ఒక ఉత్తరమే దేవుడు రాయించాడు. ఆ తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, నేను నీకాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలు నియమించి నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చింది. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వేం చేస్తావంటే ప్రతి సంఘానికి వెళ్ళమంటున్నాడు. ఆ సంఘంలో నీకు లోపంగా ఉన్న వాటిని ఏం చేయమంటున్నాడు, నువ్వు దిద్దాలి. ఏమండి, ఎంత పెద్ద పని ఇది, లోపాలు దిద్దడం. ఎవరికైనా లోపాలు చెప్తే కోపం వచ్చేస్తుంది కదా. అప్పుడప్పుడు నేను ఇష్టపడతాను ఏంటంటే, నన్ను పొగడపోయినా పర్లా, కానీ ఏదైనా లోపాలు ఉంటే మాత్రం కంపల్సరీ సరి చేసుకోవాలి. అది లోపమే అయితే కనుక సరి చేసుకోవాలి. కానీ ఎవరికైనా లోపాలు చెప్తే చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళని పొగడాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళని పొగిడితే ఆనందం వాళ్ళకి.
అది మంచిది కాదు. పొగిడేవాడు ఎప్పుడు మనకు ప్రమాదమే. భజన పరుడు అంటారు వీళ్ళని. కనుక మనం పొగిడే వాళ్ళకన్నా మన గురించి మాట్లాడే విషయాల్లో, మన లోపాలు చెప్పే విషయాల్లో మనం సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ప్రతి సంఘానికి వెళ్ళు, ప్రతి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ పెద్దలను ఏర్పాటు చేయి, అక్కడున్న లోపాలను సరిదిద్దు అని తీతును పంపించాడు. కనుక తీతు దేవుని పనిలో ఉన్నాడు. అంతేకాదు దైవికంగా దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. మనకు తెలుసు దేమ ఇహలోకాన్ని ప్రేమించి లోకంలో కలిసిపోయాడు. తెస్సలోనిక పట్టణానికి వెళ్ళిపోయాడు. లోకాన్ని ఆశించి బతికేశాడు. కానీ తీతు మాత్రం దేవుని పనిలోనే ఉన్నాడు. ఆ తర్వాత కూడా దేవుని వెంబడిస్తూనే బ్రతికాడు. కనుక తీతు నమ్మకంగా ఉన్నాడు. తీతు కనబడితే ఆనందం కలిగింది. తీతు వస్తే ఆదరణ కలిగింది. తీతు కనబడకపోతే వేదన కలిగింది. తీతు ద్వారా సంతోషం కలిగింది. వ్యక్తిగత జీవితం నమ్మకంగా దేవుని కొరకు బ్రతికేవాడు. లోపాలను సరిదిద్దే స్థాయికి వెళ్ళిపోయాడంటే అన్ని లోపాలను సరిదిద్దుకుంటూ పోయాడు. కనుక ఇలాంటి జీవితం ద్వారానే దేవుణ్ణి మనం ఘనపరచాలి, ఆరాధించాలి. అదే నువ్వు పెద్ద పెద్ద ప్రసంగాలు ఏం చేయనవసరంలా. దేవుని కొరకు నువ్వు బ్రతికి నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రజల ముందు కనపరిస్తే చాలు. నిన్ను చూసి వాళ్లే మారుతారు, ఆలోచిస్తారు. అది నిజమైన ఆరాధన.